Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. ఇవాళ మనం అసలు ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే ఏంటి, అంటే ఈ గర్భసంచిలో గడ్డలు ఏంటి, ఎప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోయినా ఫైబ్రాయిడ్స్తో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్. సో గర్భసంచిలో నార్మల్గా 3 లేయర్స్ ఉంటాయి. అంటే లోపల ఉండేది ఎండోమెట్రియం లేయర్ అంటాం, ఎక్కడైతే బేబీ అతుక్కుంటుంది. బయట ఉండేది కండరాలు మజిల్ లేయర్, దాన్ని మయోమెట్రియల్ లేయర్ అంటారు. పూర్తిగా బయట ఉండేది సీరోజల్ లేయర్, అంటే అవుటర్ కవరింగ్ లేయర్. సో ఈ గర్భసంచి కండరాల్లో వచ్చే చిన్న బినైన్ ట్యూమర్స్ని లియోమయోమా లేదా ఫైబ్రాయిడ్ అంటారు. సో ట్యూమర్ అంటే అందరూ క్యాన్సర్ అని అనుకోవచ్చు, అది క్యాన్సర్ లాంటి గ్రోత్ కాదు, బినైన్ ట్యూమర్ అంటే హార్మ్లెస్ గ్రోత్ అన్నట్టు, ఒక చిన్న గడ్డ లాంటిది. సో ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఈ మజిల్ మాస్ నుంచి వచ్చిన గడ్డలతో యూజువల్లీ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమందికి పీరియడ్స్ అప్పుడు నొప్పి రావటం, బ్లీడింగ్ హెవీగా ఉండటం, అండ్ సంతానలేమి సమస్యతో బాధపడటం అనేది కామన్గా చూస్తాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. కొంతమందికి ఏంటంటే ఏ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా మీకు ఎటువంటి సిమ్టమ్స్ అనేది ఉండకపోవచ్చు. సో మనకి ట్రీట్మెంట్ ఏంటి ఫైబ్రాయిడ్స్కి? నార్మల్గా ఫైబ్రాయిడ్స్ ఫస్ట్ డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే మీ సిమ్టమ్స్ బట్టి మనం స్కాన్ చేస్తే ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, గర్భసంచిలో ఎన్ని ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, అండ్ ఏ సైజులో ఉన్నాయి అనేది మనకి సింపుల్ స్కాన్ ద్వారా అర్థమైపోద్ది. ఈ స్కాన్ అనేది యూజువల్గా 2 విధాలుగా చేస్తాం. ఒకటి పైనుంచి, పొట్ట పైనుంచి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అంటారు. రెండవది కింద నుంచి లోపల నుంచి పెట్టి చేస్తాం, అది ట్రాన్స్ వైజైనల్ ఆర్ పెల్విక్ స్కాన్. సో ఈ 2 స్కాన్స్ ద్వారా మనకేంటి ఫైబ్రాయిడ్స్ సైజ్, లొకేషన్, నంబర్ అనేది క్లారిటీ అంటే క్లియర్గా అర్థమైపోద్ది. సో మనం ట్రీట్మెంట్ అనేది దేనివల్ల ట్రీట్ చేయాలి అంటే పేషెంట్కి నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, లేదా పేషెంట్కి సంతానలేమి సమస్య ఉందా అనేది అని బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైబ్రాయిడ్ నంబర్, సైజ్, లొకేషన్ బట్టి కూడా ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తుంది. మనం నార్మల్గా ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు రకరకాల లొకేషన్లో ఉంటాయి. కొంతమందికి గర్భసంచి లోపల వరకు వస్తాయి, కొంతమందికి గర్భసంచి బయటకు ఉంటాయి. సో ఈ బయటకు ఉండే గడ్డల్ని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో యూజువల్లీ ఇటువంటి గడ్డల్ని మనం ఆపరేట్ చేసి తీయం అన్లెస్ ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద సైజులో ఉంటాయి తప్పితే. అండ్ కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల వరకు వచ్చే వాటిని సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇటువంటి ఫైబ్రాయిడ్స్ని డెఫినెట్గా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుద్ది, అండ్ వీళ్ళకి ఈవెన్ బ్లీడింగ్, నొప్పి సమస్యలు ఉంటాయి కాబట్టి సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఆపరేట్ చేసి తీసేయమని అడ్వైస్ చేస్తాం. మిగిలినది మూడో రకం ఏంటి, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. అంటే గర్భసంచి కండరాల్లోనే ఉంది, అది బయటికి వెళ్ళట్లేదు, లోపలికి రావట్లేదు, కండరాల్లోనే ఉంది. సో ఇటువంటి ఫైబ్రాయిడ్స్కి మనం క్వశ్చన్ మార్క్ ఏంటి, ట్రీట్ చేయాలా లేదా అనేది. బికాస్ ఫైబ్రాయిడ్స్కి ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే మెడిసిన్స్తో ఇది పూర్తిగా పోదు. మెడిసిన్స్తో ఫైబ్రాయిడ్ సైజ్ కొద్దిగా తగ్గియచ్చు కానీ పూర్తిగా క్యూర్ చేయలేం. సో ఫైబ్రాయిడ్ తీయాలి అంటే మనం సర్జరీ అంటే ఆపరేషన్ చేసే తీయగలుగుతాం, అది లాప్రోస్కోపీ కానీ ఓపెన్ సర్జరీ కావచ్చు. సో ఆపరేషన్ చేయాలా లేదా అనేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్కి ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే ఒకవేళ సంతానలేమి సమస్యతో బాధపడి 4 సెంటీమీటర్స్ పైగా ఉండి అండ్ చాలా నంబర్ ఉంటే డెఫినెట్లీ తీయమని అడ్వైస్ చేస్తాం. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండి గర్భసంచి లోపలి పొర అంటే ఎండోమెట్రియం లేయర్ వరకు రాకపోతే అప్పుడు ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ అడ్వైస్ చేయం. సో ఈ ఫైబ్రాయిడ్ రిమూవల్ అందరికీ అవసరం ఉండదు. సో మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయితే డాక్టర్ మీకు మీ ఫైబ్రాయిడ్ కేస్ గురించి డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసి మీకు సర్జరీ అవసరమా లేదా అనేది క్లియర్గా అడ్వైస్ చేస్తారు. అండ్ ఫైబ్రాయిడ్ సర్జరీ తర్వాత మనం జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే యూజువల్లీ ఫైబ్రాయిడ్ సర్జరీ తర్వాత గర్భసంచి మీద కుట్లు పడతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది వెంటనే ప్లాన్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 3 to 4 months గ్యాప్ ఇచ్చే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని అడ్వైస్ చేస్తాం. అండ్ సర్జరీ కూడా ప్రికాషన్స్ తీసుకొని ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో చేయించుకుంటే బెటర్ ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ గురించి అండ్ వీటితో వచ్చే ప్రాబ్లమ్స్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మీకు కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.